Hi, this is BVR. Welcome back to my YouTube channel, BVR YouTuber. ఈవినింగ్ 6:40కి నిన్న మనాలిలో బస్ ఎక్కాము. యాక్చువల్లీ 6:40 నుంచి బిర్కి రావడానికి 1 o'clock అవుతుంది, నైట్ 1 o'clock. బిర్రుకి వెళ్ళాలంటే మనము వెళ్ళే దారిలో పసల్ అనే ప్లేస్లో బస్సు ఆపేస్తారు, అంటే అక్కడ దించేస్తారు. అక్కడ నుంచి మనం నియర్ బై 3 to 4 kilometers మనం బిర్ బిల్లింగ్కి లోపలికి వెళ్ళాలి. అయితే ఆ నైట్ టైంలో అక్కడ ఏమీ అవైలబుల్ లేవు. పసల్ వచ్చేసి జస్ట్ ఒక 10-15 ఇండ్లు ఉన్నాయి అంతే అక్కడ నియర్ బై. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నైట్ 12:30కి కొంచెం ఒక 15-20 కిలోమీటర్ల ముందు ఆలోచన వచ్చి మళ్ళీ అక్కడికి పోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలోచిస్తే ముందు ఒక జోగిందర్ నగర్ అనే ఒక విలేజ్ ఉంది, అంటే మేబీ ఇది మండల్ కావచ్చు, కొంచెం పెద్దనే ఉంది ఊరు. ఇక్కడ వచ్చేసి ఆగినాము. ఇక్కడ బస్సు ఆపేసి ఇక్కడ వాళ్ళని కండక్టర్ని అడిగితే ఇక్కడ హోటల్స్ ఉన్నాయంటే ఉన్నాయన్నాడు. అక్కడ హోటల్ దగ్గరనే ఆపారు, అక్కడనే తీసుకున్నాం. ఇదే రూము, అంటే బాగాలేదు రూము, ఓకే పర్లేదు. ఎందుకంటే మనకి ఆ నైట్ అసలు ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది పడేవాళ్ళము. ఒకవేళ మేము అక్కడికి వెళ్తే మాత్రం మా పరిస్థితి ఆగమయ్యేది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దిగేసినాము. ఓకే, నాట్ బ్యాడ్. 400 rupees నైట్ ఉండొచ్చు. నైట్ ఉన్నాము. ఇక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయినాం. 7 అవుతుంది. ఇప్పుడు సన్ రైజ్ ఇప్పుడే అయింది. ఇప్పుడు మనం వెళ్దాం. బస్ టికెట్ వచ్చేసి ఒక్కరికి 398 rupees పడింది. మనం ఒకసారి ఫుల్ టూర్ ప్లాన్లో అన్ని క్లియర్గా చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే రఫ్గా చెప్పుకుంటూ పోతాను, అంటే బస్ ఛార్జెస్ కానీ హోటల్ కానీ చెప్పుకుంటూ పోతాను. కాకపోతే ఫుల్ టూర్ ప్లాన్లో మాత్రం క్లియర్గా ప్రతి దానికి మనం ఎక్కడి నుంచి ఏ టైంకి వెళ్ళినాము, ఎంత టైం పడుతుంది, ఎంత అమౌంట్ అయింది, కంప్లీట్గా ఒక టూర్ మొత్తం మనకి ఎంత బడ్జెట్లో కంప్లీట్ అయింది కూడా మొత్తం చేస్తాను. స్టే ట్యూన్ టు బీవీఆర్ యూట్యూబర్. ఇక్కడ హోటల్ నుంచి బస్ స్టాప్కి వచ్చినాము. బస్ స్టాప్లో బస్సెస్ ఇక్కడ ఓన్లీ మన పసల్ వరకే ఉంటాయి, అదే బీడ్ రోడ్ అంటారు, అక్కడ వరకే ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ మనం ప్రైవేట్ ఆటోస్ ఉంటాయి, అక్కడ నుంచి ఏం అవైలబుల్ ఉంటుందో తెలియదు. అక్కడ వరకు వచ్చేసి 25 rupees టికెట్ ఛార్జ్ ఇక్కడ నుండి. మా ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడే మనం అక్కడ జోగిందర్ నగర్ నుంచి ఇక్కడ పసల్ దగ్గర దిగినాము. అయితే పసల్ అంటే ఏంటంటే ఇక్కడ బిర్ రోడ్ అంటారు దీన్ని. బిర్ రోడ్ అని యాక్చువల్గా బిర్ అని మన గూగుల్లో చూపిస్తుంది, కానీ వీళ్ళు బీడ్ అంటారు దీన్ని, బీడ్ రోడ్ అంటారు. ఆ బీడ్ రోడ్ దగ్గర దిగిన తర్వాత వీళ్ళే మేము ఎవరికైతే కాల్ చేసినామంటే మన పారాగ్లైడింగ్ అడ్వెంచర్ వాళ్ళకి కాల్ చేసినాము గూగుల్లో చూసి. వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళే పికప్ చేసుకున్నారు వాళ్ళ కార్లో మమ్మల్ని. ఇది ఆఫీస్లోకి వచ్చినాము. ఇది ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళకు ఫామ్ ఇచ్చారు. ఆ ఫామ్ ఫిలప్ చేయాలి మనము. ఆ ఫామ్ ఫిలప్ చేసి ఏంటంటే నాకు తెలిసి ఇందులో ఏముంటుందంటే ఏమైనా జరిగినా కూడా నాకేం సంబంధం లేదు అని ఉంటుంది. దాంతోపాటు నేను అక్కడ ఆన్లైన్లో చూసినప్పుడు ఏంటంటే మనము వెళ్ళేటప్పుడు దాంతోపాటు ఏం షార్ప్ ఉన్న ఏవైనా ఎక్విప్మెంట్స్ మనతో పాటు తీసుకెళ్ళకూడదు, అంటే బర్నింగ్ లైటర్స్ కానీ అటువంటివి కూడా ఏం తీసుకెళ్ళకూడదు. ప్లస్ ఏమైనా మన చేతిలో ఏమైనా డ్యామేజ్ అయితే పారాగ్లైడింగ్కి సంబంధించింది మనతోటే డబ్బులు కట్టిస్తారు అనేది ఆ సైట్లో మాత్రం ఉన్నది. వాళ్ళ వెహికల్లోనే ఇక్కడ 17 kilometers అంట పైనకి, 17 kilometers పైనకి వెళ్తున్నాడు. ఇతనే పైలట్. నెక్స్ట్ ఇంకో పైలట్ ముందు ఉన్నాడు. ఇది మా పైలట్ తీసుకెళ్ళి పైన నుంచి హైట్ హౌ మచ్ 2430 meter sea level take off site. 2430 meters. 2430 meters and sea level నుండి. And Asia's #1 site and world's second site, Bir Billing, Himachal Pradesh, India. ఇది వచ్చేసి ప్రపంచంలోనే సెకండ్ ప్లేసు, ఏషియాలో ఫస్ట్ ప్లేసు. పారాగ్లైడింగ్ స్పాట్కి వచ్చేసినాము మనము. ఇక్కడ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది మంచు, మొత్తం మంచు ఉంది ఇక్కడ కూడా. ఇది వచ్చేసి 8230 feet, 8230 feet నుంచి వెళ్తున్నాము. ఒకసారి వ్యూస్ చూడండి. మన ఫ్లైట్ టైం వచ్చేసింది. మనం కూడా అలాగే రెక్కలతో ఎగిరేద్దాం. Down to the class. Easy, relax. चलो भागो. Okay. Okay, भैया. Okay. Your body back side. Okay. Okay. Nice.
Comfortable? We are launching 2430 meter. Asia's number 1 site and world second site. Bir Billing Himachal Pradesh. Early in the morning flying. Thumbs up karo. Thumbs up, smile, nice. Yay. You see? Vulture, eagle. विष्णु भैया कंफर्टेबल కంఫర్టబుల్ ओके आप चारों तरफ देख सकते हैं చాలా అంటే చాలా చల్లగా ఉంది. కళ్ళలోకి నీరు వచ్చేస్తుంది. చాలా చల్లగా ఉంది. కనిపించేదే ఇక్కడున్న పెద్ద మౌంటైన్ హిమాలయన్ మౌంటైన్. అక్కడ ఒక టెంపుల్ లా కనిపిస్తుంది కదా మీకు, అది ఆ టెంపుల్ వచ్చేసి బుద్ధిస్ట్ టెంపుల్. ఏషియాలోనే నెంబర్ 1 టెంపుల్ అంటారు. ఇక్కడ కనిపించేది బంగీ జంప్, ఇక్కడ చేసేది స్కై జిప్ లైన్ विद वाटरफॉल విత్ వాటర్ ఫాల్ కూడా ఉంది ఇక్కడ. అయితే వాటర్ లేదు కాబట్టి సఫిషియెంట్ వాటర్ లేక అక్కడ కనిపించట్లేదు. camera yeah early in the morning flying the world famous site Bir Billing amazing all friends most welcome full flying नाम बोलो तुम्हारा, नाम बोलो. my name Pinku Thakur पिंकू ठाकुर एक्सलेंट पैराग्लाइडर है. okay nice feeling నాకు తెలిసి టెంపరేచర్ మాత్రం మైనస్లోనే ఉంది. మళ్ళీ -5 -6 డిగ్రీస్ ఉంటుంది. నాకు 100% అదే టెంపరేచర్. చుక్కలు అనిపిస్తుంది. నా చేతులు ఏ పని చేయట్లేదు. మన గోప్రోకి వచ్చేసి నేను ఒక ఎలాస్టిక్ది థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ను నా హ్యాండ్కు తగిలించేసుకొని గోప్రోకి తగిలించుకొని వేసుకున్నా. లేదంటే ఆ చైన్ ఉన్న జారిపోతుంది ఎప్పుడో. అసలు పైన ఏం ఏర్పడట్లేదు. మనం ఎంత దూరం వెళ్ళాం అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ సైట్ ఇక్కడే అని చెప్పారు కదా, అది అక్కడ చాలా దూరం అనిపించింది. ఇక్కడ చూస్తే దగ్గరికి వచ్చేసినాం ఆల్రెడీ. మనకు పైన ఉన్నాం కదా, అసలు ఏర్పడట్లేదు. ఎంత డిస్టెన్స్ వెళ్ళినాం అనేది కూడా ఏర్పడట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగు యూట్యూబర్ను సపోర్ట్ చేయండి. with Pinku Thakur yes amazing ప్లీజ్ సబ్స్క్రైబ్ BVR యూట్యూబర్. కనిపించేదే బిల్లింగ్ మౌంటైన్. మనం అక్కడ పైనుండే మనము చేసినాము గ్లైడింగ్. ఇది ల్యాండింగ్ సైట్. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా బిర్ విలేజ్. ల్యాండింగ్ సైట్ దగ్గరికి వచ్చేసినాము. నియర్ బై 14 మినిట్స్ అవుతుంది. ఫీల్డ్స్ చూడండి ఒకసారి. అన్నీ పూరా వీట్ ఫీల్డ్సేనా? మొత్తం కింద కనిపించే అన్ని గోధుమ పంటలు. ఇక్కడ కంప్లీట్గా అదే ఉంది. నియర్ బై నాకు మళ్ళీ ఊటీ వచ్చినట్టుంది. ఊటీలోనేమో మొత్తము టీ తోటలు ఉంటాయి, ఇక్కడ మొత్తం వీట్. ఈ గాల్లో ఎవరో నాకు ఫోన్ చేస్తున్నారు.
ల్యాండింగ్ సైట్కి వచ్చేసినాం. ల్యాండింగ్ అయినాం ఇప్పుడే. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. చాలామంది నిన్న మన తెలుగు వాళ్ళు మనాలిలో కలిసిర్రు, 3200 తీసుకున్నారంట, వేస్ట్ అని చెప్పారు. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఎక్సలెంట్ ఉంది. 20 మినిట్స్ ఫ్లై చేసినాము. చాలా అంటే చాలా ఇటు నుంచి చాలా బాగుంది. మళ్ళీ ప్లేసు మన గ్లైడర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసిండు, చాలా మంచిగా మాట్లాడిండు, చాలా బాగా ఏదైనా కూడా పర్ఫెక్ట్ మనం ఎలా ఉండాలి అని చెప్పేసి మనకి అన్నీ చెప్తున్నారు వాళ్ళు. చాలా బాగుంది. ఒకసారి ప్లేసు దిగిన తర్వాత ఒకసారి ప్లేస్ చూడండి. ఇతనికి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఓన్లీ 1500, అక్కడ వచ్చేసి అంత అమౌంట్. ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ వ్యూస్ చూడండి. పారాగ్లైడింగ్ చేయాలంటే మాత్రం మన ఇండియాలో ఓన్లీ బెస్ట్ ప్లేస్ ఈజ్ బిర్ బిల్లింగ్ పారాగ్లైడింగ్. ఇది మాత్రమే పర్ఫెక్ట్. దీని డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తా. మనం చేసిన పారాగ్లైడింగ్ గ్లైడర్ నేమ్తో సహా వాళ్ళ గ్లైడర్ కంపెనీ ఉంటుంది, అంటే ఇప్పుడు ఎవరైతే మనల్ని తీసుకెళ్ళారో వాళ్ళ ఫర్మ్ డీటెయిల్స్, వాళ్ళ గూగుల్ మ్యాప్స్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మనకు తెలియకుండానే ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మన ల్యాండ్ అయ్యే పాయింట్లో నార్మల్గా వేరే వాళ్ళు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ పట్టుకొని మనం దిగేటప్పుడే మన ఫొటోస్ తీస్తారు, గాలి ఉన్నప్పుడు అండ్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు. ఆ ఫొటోస్ వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతారు మనల్ని, మీకు ఫొటోస్ మేము దించినాము, కావాలంటే తీసుకోండి, పర్సన్ 200 రూపీస్ అని చెప్తున్నారు వాళ్ళు. ఒక నియర్ బై ఒక 10 ఫొటోస్ దాకా మనము గాలిలో ఉన్నప్పుడు, ఫ్లయింగ్లో ఉన్నప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు అన్ని ఫొటోస్ తీసారు. 200 రూపీస్ అని అడిగారు. అంటే మనం బార్గెన్ చేయొచ్చు. నేను అడిగిన 100 రూపీస్కి ఇవ్వండి అని అడిగితే 100 కాదు కానీ ఇద్దరు ఉన్నారు కదా, 150 300 రూపీస్ ఇవ్వండి అని చెప్పి